ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం 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 ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 6 గ్యారంటీల ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నమాట నిలబెట్టుకున్నది ఈ ప్రభుత్వం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం అన్నం పెట్టే అన్నదాత కాకలి మెతుకైనారు ఆపన్న హస్తమై రైతు వెన్ను తట్టినారు ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసే ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసే రైతే రాజన్న మాట నిజం చేసే ప్రభుత్వము విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయోత్సవం 6 గ్యారంటీలను అట్లా కాదు. ఇప్పుడు మీ పాటల ఈ తులం బంగారం తర్వాత 2500 మహిళలకు ఇస్తాను ఇవి రాలేదు, వస్తాయేమని చూస్తున్నా. నేనేమంటున్నా గత ప్రభుత్వ పాలకులు ఇగో వస్తాయి అగో వస్తాయి అని మనకి ఏది ఇవ్వకుండా గత ప్రభుత్వం గురించి మాట్లాడే ఈనాటి ప్రభుత్వంలో అందుకే ఈనాటి ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సు ఉచితమైందా కాలేదా అయినే చెప్పిన కానీ ఇస్తారా ఎందుకు అయితే కూడా చెప్పాలి కదా. ఏడాది కాకముందుకే ఇలా 53,000 పోస్టులు తీసుకున్నాం. ఇవాళ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలైపోయినాయి. ఇంకా ఏవైతే ఈ ప్రజాప్రభుత్వం హామీ ఇచ్చిందో ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేయించి తీరుతుంది మా సోనియమ్మ. 6 గ్యారంటీలు అమలు చేస్తాడు ఈనాటి ప్రజాప్రభుత్వ ప్రతినిధి ముఖ్యమంత్రి వర్యులు. ఖచ్చితంగా పాటగాళ్ళుగా పాటలతో ప్రజలకు పోతున్నాం. ప్రజలు కూడా ఖచ్చితంగా నమ్మాల్సిందే. దానికి కారణం ఎట్లా నమ్ముతారన్న? పూర్తిగా అమల్లోకి వచ్చిందంటే ఒక ఆర్టీసీ బస్సే, రైతు బంధు సగం సగమే, రైతు రుణమాఫీ సగం సగమే, 500 గ్యాస్ బుడ్డి అన్నారు అది సగం సగమే. ఎట్లా నమ్ముతారు? ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. 100 రోజులలో హామీలు అన్నీ అమలు చేస్తామని చెప్పేసి ఢిల్లీ నుంచి పెద్దలు కూడా వచ్చి గ్యారంటీ ఇచ్చిర్రు. కానీ ఆనాటి పాలకులు చేసినటువంటి పాపానికి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ అప్పుల ఊబిలో కొట్టుకపోతా ఉన్నది. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది గుర్తుకు రాలేదా? హామీలు ఇచ్చేటప్పుడు ఈ హామీలు అమలు అయితే లేదా అనేది కనీసం అంచనా లేకుండా హామీలు ఇచ్చేసినారా? అందుకే ధనిక రాష్ట్రమైనటువంటి ఈ ప్రభుత్వం పగ్గాలు చేపట్టేంత వరకు కూడా ఇంత అప్పుల ఊబిలో ఉందని తెలియదు. అయినా మాట ఇచ్చి నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకో 4 ఏళ్ళు పక్కా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? 4 ఏళ్లలో 6 గ్యారంటీలు, 4 ఏళ్ళు కాదు మళ్ళొక ఏడాదిలో 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చినామో అన్నీ బ్రహ్మాండంగా అమలు అవుతాయి. ప్రజలలో పోయినప్పుడు కొన్ని ఊర్లలో మేము పాట పాడుతా అంటే జనం ఊగుతూ ఉన్నారు. ఎట్లా? పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన తెచ్చెనమ్మా, పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగు తెచ్చెనమ్మా, పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, పల్లె పల్లెన ప్రజాపాలన వెలుగు తెచ్చెనమ్మా, పండుగొచ్చెనమ్మో నేడు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా, ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ముందుకొచ్చెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా, 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా,
అరెరెరెరెరె పండుగొచ్చనమ్మో మనకు పండుగొచ్చనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెను వెలుగు తెచ్చనమ్మా. పండగొచ్చెనమ్మో మనకు పండగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. గీత చేనేత బీడి కార్మికులు వితంతువులు వికలాంగులకు వితంతువులకు వికలాంగులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళ తించది చుటకు ఉన్న పింఛను పెంచి ఇచ్చుటకు ఉన్న పెన్షను పెంచి ఇచ్చుటకు ఉన్న పెన్షను పెంచి ఇచ్చుటకు చేయూత పథకంతోనే చేయూత పథకంతో జీవన వృత్తిని పెంచి ఇచ్చిరి పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, పల్లె పాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. పండుగొచ్చనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా, ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగులొచ్చెనమ్మా. ఇట్లా ప్రజాప్రభుత్వంలో 33 జిల్లాలు తిరిగినప్పుడు మా పాటకు వాళ్ళు స్టెప్పులు వేసిన సందర్భాలు చూసినాం. మీరు అడిగిన ప్రశ్నకు ఏడాది కాకముందుకే సగం గ్యారంటీలు పూర్తయినాయి, మరో ఏడాది కాకముందుకే 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలవుతాయి. మళ్ళీ ఇదే స్టూడియోకి వచ్చి 6 గ్యారంటీలు అమలైన పాట కూడా ఇక్కడే పాడిపోతా. ఎందుకన్నా కాంగ్రెస్ అంటే ఇంత పిచ్చి మీకు? కాంగ్రెస్ పార్టీ అలా రైతుల పక్షాన ఉన్నది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో 12 మంది కళాకారులు ఉంటే అందులో నేను ఒక సభ్యుణ్ణి. మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయల్లా కంప్యూటర్లు కాదు, హైటెక్లు కాదు, ఈ రాష్ట్రానికి పేదోనికి కావాల్సింది కూడు గుడ్డ. ఆ కూడు అందాలంటే రైతు సుభిక్షంగా ఉండాలి, రైతుకు కావాల్సింది నీళ్లు, కరెంటు అని కరెంటు ఖచ్చితంగా ఉచితంగా ఇచ్చిండ్రు. నేటికి కూడా ఉచిత కరెంటు అమలవుతూ ఉన్నది. రాదు అనుకున్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇయ్యదు అనుకున్న ఇంగ్లీషు బొమ్మ అని ఆనాడు పాటలు రాసి పాడి వ్యంగ్యంగా పాడినటువంటి ఆ కళాకారులను ఇవాళ గల్లెగరేసుకొని నేను ప్రశ్నిస్తూ ఉన్న సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. మాట తప్పదు, మడమ తిప్పదు. 28 సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా నిటారుగా పార్టీ కోసమే పాట నిలబెట్టాను.